హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ డే ఫుడ్స్. ఇవాళ మన హెల్తీ డే ఫుడ్స్‌లో దోస గురించి ఆల్రెడీ ఇడ్లీ గురించి చెప్పేసాము. సో, నెక్స్ట్ హై సేల్ ఉన్న ప్రొడక్ట్ మాది దోస. చాలా వెరైటీ ఆఫ్ దోసెస్ ఉన్నాయి మా దగ్గర. అందులో ఫస్ట్ నార్మల్ దోస గురించి కొన్ని టిప్స్. మేమిచ్చే కన్సిస్టెన్సీ చాలా మందికి ఆ కన్సిస్టెన్సీ తెలీక ఎలా యూజ్ చేయాలి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కస్టమర్స్ నుంచి. సో, అవన్నీ సాల్వ్ చేయడానికి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాము. కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, మీరు ఎలా దోస ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఆల్రెడీ ప్యాకెట్స్ చూపించాను కదా, అవన్నీ ఉంటాయి మా దగ్గర. మూంగ్ దోస, రాగి దోస, మిల్లెట్ దోస, జొన్న దోస, నార్మల్ దోస. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దోస ఉంటుంది. మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ దోస పిండి. నేను ఆల్రెడీ ప్యాక్ ఓపెన్ చేసేసి గిన్నెలో వేసి పెట్టాను. ఇది ఫర్మెంట్ అయింది. హోల్ నైట్ బయట ఉంచాను. సో, మంచిగా ఫర్మెంట్ అయింది. కన్సిస్టెన్సీ చూడండి, వాటర్ కలిపాక ఇలా ఉండాలి దోస. అప్పుడే మనకి దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొంతమంది అడుగుతుంటారు క్రిస్పీగా రావాలి అంటే ఏం చేయాలి అని. కొంచెం మీరు షుగర్ యాడ్ చేసుకోండి. మేమైతే ఏం యాడ్ చేయము. మీరు కావాలి క్రిస్పీగా అంటే సాల్ట్ కలిపినప్పుడే ఒక 1 స్పూన్ షుగర్ 1 కేజీ ప్యాకెట్‌కి యాడ్ చేసుకుంటే మీకు క్రిస్పీగా వచ్చేస్తుంది దోస. ఇప్పుడు మనం దీంతో దోస ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది జొన్న దోస బ్యాటరు. ఇది కూడా అంతే. కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి ఏ దోసకైనా కూడా. అప్పుడే మనకి దోస మంచిగా వస్తుంది. రాగి దోస యాక్చువల్‌గా నేను తిక్కిచ్చాను. ఇంకా ఇది ఇది ఇలా ఉంటది మేమిచ్చిన బ్యాటర్. జస్ట్ ప్యాకెట్‌లోది నేను పోసాను. వాటర్ బాగా మిక్స్ చేసి రాగి దోసకి బాగా వాటర్ పడతాయి. వాటర్ మిక్స్ చేయాలి దీనిలో ఇంకా. ఇక మూంగ్ దోస ఇది. ఇదైతే మేమిచ్చే కన్సిస్టెన్సీ ఇంత తిక్కుగా ఉంటది. దీంతో దోసేస్తే దోస రాదు. వడేసుకోవచ్చు. కానీ మనకు కావాల్సిన దోస కాబట్టి మనం ఇప్పుడు ఇందులో బాగా వాటర్ కలపాలి. అండ్ మూంగ్ దోసలో సాల్ట్, వాటరే కాకుండా మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇది. ఇది కూడా కలపాలి. క్యుమిన్ సీడ్స్, జీలకర్ర. ఇది పెసరట్టు, ఇది రాగి దోస, ఇది జొన్న దోస, ఇది నార్మల్ రైస్ దోస. ఇది మన దోస ఇలా వైట్‌గానే వస్తుంది. రెడ్‌గా రాదు. నేనేం షుగర్ ఏం కలపలేదు. వైట్‌గానే ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటుంది కాకపోతే మన దోస. క్రిస్పీనెస్ ఉండదు. ఇలా మెత్తగానే ఉంటాయి. కాకపోతే గట్ హెల్త్‌కి చాలా మంచిదిది. ఇది హోటల్ దోస కదా! హోటల్ దోస ఇలా రెడ్‌గా క్రిస్పీగానే ఉంటుంది. ఎందుకంటే హోటల్‌లో మైదా కలుపుతారు, సోడా కలుపుతారు. బియ్యం కలపరు. బియ్యం బదులు వరిపిండి కలుపుతారు వాళ్ళు. అందుకని ఆ క్రిస్పీనెస్ వస్తది. హెల్తీ డే దోస మేము సోక్ చేసి ప్రాపర్‌గా రైస్, ఉరద్ దాల్ అన్నీ గ్రైండ్ చేస్తాము. స్టోన్ గ్రౌండెడ్. సో, అందుకని మనకి ఇంట్లో హోమ్‌మేడ్ దోసలాగా ఇంట్లో మనం రుబ్బితే ఎలా పిండి వస్తుందో ఆ దోసలాగే సాఫ్ట్‌గా ఉంటది. ఇవైతే మినిమమ్ 5, 6 ఈజీగా తింటారు ఎవరైనా. హోటల్‌లో అయితే 1, 2 కంటే తినలేరు. ఎందుకు అంటే రీజన్ అదే మైదా వల్ల. అండ్ మైదా వల్ల ఇక నేను చెప్పక్కర్లేదు. ప్రపంచం అంతా తెలుసు ఎన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది. ఈవెన్ సోడా కూడా అంతే హార్మ్ బాడీకి. ఎసిడిక్ నేచర్ చాలా పెరుగుతది. అందుకే హోటల్ దోస మంచిది కాదు. హెల్తీ డే దోస రోజు తినండి. ఇంట్లో హ్యాపీగా చేసుకోండి, తినండి.